యాక్చువల్ రిజల్ట్స్. యా దిలీప్ రెడ్డి గారు మీరు ఫోన్ లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. జీనియా ఎగ్జిట్ పోల్, జీనియా అంటే జీ న్యూస్ జీ గ్రూప్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే హ్యూమన్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కాకుండా తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ చేసింది జీ గ్రూప్. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి, బట్ జీనియా ఒకటి మాత్రమే పర్ఫెక్ట్ గా యాక్యురేట్ గా రిజల్ట్ చెప్పగలిగింది. ఎన్డీఏకి 295 సీట్లు వస్తాయంటే 285 సీట్లు ఎన్డీఏకి వచ్చాయి. అందరు కూడా 350+ ప్రొజెక్ట్ చేశారు. జీనియా ఎగ్జిట్ పోల్ ప్రకారం మనకు హంగ్ అసెంబ్లీ అంటే హంగ్ అంటే చాలా క్లోజ్ కంటెస్ట్ కనబడుతుంది. బీజేపీ 31-36, ఆమ్ ఆద్మీ పార్టీ 33-38, కాంగ్రెస్ 0 నుంచి 2 స్థానాలు. సో నెక్ టు నెక్ బ్యాటిల్ కనబడుతుంది. కొంచెం ఎడ్జ్ ఆమ్ ఆద్మీ పార్టీకి. జీనియా ఎగ్జిట్ పోల్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిట్ పోల్స్. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిట్ పోల్ ఎట్లా అంటే సోషల్ మీడియాలో కామెంట్స్ కానీ మిగతా వాటన్నిటి ఆధారంగా వాళ్ళు చేసిన వాటి ఆధారంగా రకరకాల ఆల్గారిథమ్స్ సోషల్ మీడియా లేదా ప్లాట్ఫామ్స్ ఇతర ప్లాట్ఫామ్స్ లో ఓటర్స్ ముఖ్యంగా ఢిల్లీలో ఉండే నెటిజన్స్ కానీ వాళ్ళు చేసిన దాని ఆధారంగా చేసిన సర్వే ప్రకారం ఇది యాక్యురేట్ గా, ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ కలిగి ఉంటాడు. ఆ ఎన్యూమరేటర్ గనక సర్వే చేసిన వ్యక్తి కనుక ఒక పార్టీకి ఫేవర్ గా ఉంటే దాన్ని మిస్రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది. అందుకని హర్యానాలో ఆ విధంగా వచ్చింది. సో ఏఐ సర్వేలో జీనియా సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య టైట్ కంటెస్ట్ ఉంది. కొంచెం ఆమ్ ఆద్మీ పార్టీకి ఎడ్జ్ ఉంది 33-38, బీజేపీ 31-36, కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 2 స్థానాలని జీనియా ఎగ్జిట్ పోల్ చెప్తుంది. మనతో పాటు మల్లు రవి గారు సిద్ధంగా ఉన్నారు, నాగర్ కర్నూల్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. మల్లు రవి గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఫోన్ లైన్లో ఉన్నారా? టైట్ కంటెస్ట్ చెప్తోంది. జీ న్యూస్ సంస్థ ఆర్టిఫిషియల్ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. దాని ప్రకారం కొంచెం ఎడ్జ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంటుంది. బీజేపీ కూడా 36 సీట్స్ ఎవరు వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. బీజేపీకి 31 నుంచి 36 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 33 నుంచి 38 మధ్య, కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా జీనియా ఎగ్జిట్ పోల్ రిజల్ట్ మనకు కనబడుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మరొకసారి నేను చదివి వినిపిస్తాను. పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం బీజేపీకి 43, ఆమ్ ఆద్మీ పార్టీకి 27 సీట్లు కనబడుతున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ బీజేపీ 39 నుంచి 44 చెప్తుంది. పీపుల్స్ పల్స్ 51 నుంచి 60, పోల్ డైరీ 42 నుంచి 50, పీ మార్క్ 39 నుంచి 49, డివి రీసెర్చ్ 36-44. సో జేవీసీ పోల్ 39-45, మ్యాట్రిక్స్ సంస్థ 35-40. ఆమ్ ఆద్మీ పార్టీకి మనకు 2 ఎగ్జిట్ పోల్స్ లోనే కొంత మొగ్గు చూపు కనబడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీనియా ఎగ్జిట్ పోల్లో ప్లస్ దాంతోపాటు మ్యాట్రిక్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో మాత్రమే కనబడుతుంది. మనతో పాటు శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ నేత. శ్రీధర్ రెడ్డి గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. వాట్ ఈస్ యువర్ రీడింగ్? ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ చెప్తున్నాయి, 1-2 మాత్రం వస్తే బార్డర్ లో ఆమ్ ఆద్మీ